ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నిన్న టీవీ 9 లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నది అని అడుగుతున్నా. మీ ఊర్లో యాప చెట్టుకు కోదండం వేసి కొట్టండి, లాగుల తొండలు ఇడవండి, కోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. ఓ సన్నాసోడా, సోయలేనుడా, సవట దద్దమ్మ, దిక్కుమాలోడా, దివాళగా చెప్పులు తీసుకుంది అంతా వానేసి ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏలక ప్రకారం నుంచి ఈ రోజు గులగొట్టేస్తా అని నీ అయ్యా జాగిరా, నీ అమ్మ జాగిరా ఈడ గులగొట్టడానికి. దింపుడు లంచ కొడుకు రాకుండా చెప్పులు కొడుతురు లంచ కొడుకులు మీద అందరు కాంగ్రెస్ ఓట్సే. ఆమె దీదేనమ్మ చేంజింగ్ మార్పు అంటే అంతే చేస్తాడు, పురుగులు పడి చేస్తాడు ఆ లంచ కొడుకు. పథకాలు అనుబంధాల వాడయ్యా, అని బోకిల వాడయ్యా, వాని దింపులు కాల కానీ తిన్న పోతులాగా బలిసి పంది కూర్చున్నాడు, కూర్చొని ఏసులో కూర్చొని చూస్తుంది లంచ కొడుకు మమ్మల్ని. మేము పడే బాధపడి చూస్తున్నా, చూడట్లేడు. కన్న బాధలు పడి ఇల్లు కట్టుకున్నామన్నా, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్ని చేయించుకున్నావురా లంచ కొడుకు. మరి అలా తెలియదురా నీకు? రేవంత్ రెడ్డి చూసుకుంటా మా అమ్మ ఏమైనా మా అమ్మని తీసుకోవచ్చా లంచ్? ఎవరి అనుకోండి లంచ్ కష్టపడి కట్టుకుని ఇండ్లు కట్టుకునే వాని బందా కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది? మాకు ఈ కర్మేంది? సావుజాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా ఈ లంచగొడకని గెలిపించుకున్నందుకు? వాని అమ్మని వండబెట్టి కట్టలే, అని పెళ్ళాన్ని వండబెట్టి కట్టలే, అని బిడ్డని వండబెట్టి కట్టలే మేము. అరే నువ్వు ఉంటావారా? నీ పెళ్ళాం ఉంటుందారా డబల్ బెడ్రూమ్ వల్ల? నీ బిడ్డ ఉంటుందారా డబల్ బెడ్రూమ్ వల్ల? నువ్వు ఉండరా? నువ్వు సంసారం చేయి, డబల్ బెడ్రూమ్ లో సంసారం చేసినాక మేము పోతాం రా. నువ్వు 3 రోజులు నువ్వు నీ పెళ్ళంతో సంసారం చేయి, సంసారం చేసిన తర్వాత మేము పోతాం.